ఏపీలో చేతకాని పాలన నడుస్తోంది అన్నారు మాజీ మంత్రి నాని. దేవుడి దర్శనానికి వెళ్లిన వారికి దేవుడి దగ్గరకే పంపిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో తొక్కిస్లాట, సింహాచలం ఆలయంలో గోడ కూలటం, ఇలా ఎంతమంది భక్తులు ప్రాణాలు తీస్తారని ప్రశ్నించారు పేర్ని నాని. ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? సింహాచలంలో గోడ కట్టించారంట. గోడ ఎవరు కట్టించారయ్యా? పోలీసు శాఖని, లా అండ్ ఆర్డర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగిరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది. ఆవిడ దగ్గరుండి కట్టించింది. ఆ గోడ ఏదో వాళ్ళు కడుతున్నప్పుడు పడినా బాగుండేది, పరిశీలన చేస్తాకు వచ్చినప్పుడైనా బాగుండేది, రాష్ట్రానికి దరిద్రం వదిలేదు. ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా? కాంట్రాక్టర్ బాధ్యత. తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టికెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా? 30 మందా? ఎంతమంది? 9 మంది. 9 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. అంటే దేవుడి దర్శనానికి వస్తే వాళ్ళని సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన. ఇంకా మీ